కేసీఆర్ని అన్నడనో కేటీఆర్ని అన్నడనో ఆ కుటుంబాన్ని అన్నడనో మాకేం బాధ లేదు. ప్రజలుగా ఒక జర్నలిస్ట్గా మీరు ఏమన్నా అనుకోరు, మీరు ఏమన్నా చేసుకోరు. కానీ ఒక ముఖ్యమంత్రికి ఇట్లాంటి భాష అవసరమా అని చెప్పి మాత్రం అయితే తప్పకుండా మాట్లాడతాం మేము. తప్పకుండా మాట్లాడతాం. చెత్త భాష మాట్లాడుతున్నటువంటి ఈ చెత్త ముఖ్యమంత్రిని ఎండగట్టాల్సిందే, అడగాల్సిందే. పరిపాలన చేయమని ఇచ్చారు కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడమని చెప్పి నీకు చేతికి పదవి ఇయ్యలే, అవకాశం ఇయ్యలే. పరిపాలన చేసి ఏదో ఉద్ధరిస్తామని నమ్మినారు కానీ ఇట్లాంటి చెత్త మాటలతోని, చీప్ మాటలతోని చీఫ్ మినిస్టర్ అయిపోతామని ఎవరు అనుకోలేదు. చీఫ్ మినిస్టర్గా ఉంటామనుకున్నారు అని ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇక చూడండి, పాలమూరుపై ప్రశ్నించడాన్ని తట్టుకోలేక జవాబు లేక ఫ్రస్ట్రేషన్. నూతన సర్పంచ్లకు సందేశంలో రేవంత్ బూతు ప్రసంగం. నీ అవ్వ నీ అమ్మ అంటూ ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు. అంటారా ఎవరన్నా? అంటారు. ముఖ్యమంత్రి నీ అవ్వ అంటాడు. సిగ్గుందా అసలు ముఖ్యమంత్రికి? ఇవాళ అడుగుతా ఉన్నాం, కొంచెమన్నా సోయుందా, ఆలోచన ఉందా? ఇన్ని రోజులంటే ఓపిక పెట్టినాం. నీ అవ్వ ఏందా నీ భాష? నీ భాష ఏంది అసలు అది అని ఇలా ప్రజలు అంటారు. ప్రజల మాట ఇది. మాకేమి దుష్మన్ కాదు, మాకేం ఒడ్డు పంచాయతీ లేదు, లొల్లే లేదు రేవంత్ రెడ్డితో. కేసీఆర్ ఏం చుట్టం కాదు, రేవంత్ రెడ్డి ఏం దుష్మన్ కాదు. కాకపోతే ప్రజలు అడుగుతున్నారు, ఆ బాబు నీ భాష ఏంది, నీకు చదువు చెప్పిన సన్నాసోడు అని చెప్పి ఇలా తిట్టుకుంటున్నారు జనం ఈ చెత్త భాష చూసిన తర్వాత. ఎందుకంటే లెక్కలు ఉండాలనే, ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు లెక్కలు ఉండాలి. 45 టీఎంసీలు ఎవరు చెప్పిండు, మేము 90 టీఎంసీలకు ఒప్పుకున్నాం, ఇక కాగితం అని చెప్పి లెక్కతో మాట్లాడాలి. లెక్క లేదు, ఓ ప్రయత్నము లేదు, ఉన్నదల్లా ఒకటే. బూతులతో రెచ్చిపోతే అదే లెక్క ఆయన దృష్టిలో. ఒక్కసారి కేసీఆర్ బయటికి వచ్చి ఒక్క మాట తోలు తీస్తా అంటే అరెరెరెరే ఆగమాగం అయిపోయారు మొత్తం క్యాబినెట్ అంతా. అందులో ఇలా ఈ మాటలు చూడుర్రి. తోలు తీస్తా అంటేనే గిన్ని బూతులు మాట్లాడితే ఇక నీ బూతులకు ఒకవేళ కౌంటర్లు ఇవ్వాలంటే వాళ్ళు ఎన్ని మాట్లాడాలి, ఇంకా ఎన్ని ఇవ్వాలి, అసలు ఇంకా ఎన్ని రకాలుగా అనాలి. ఇంకా మళ్ళీ హరీష్ రావుని పట్టుకొని 6 అడుగులు ఉన్నాడు, తలకాయ ఆడుందో తెలియదు అంటే నాకు అర్థం కాలే. నువ్వు గింతంత ఉండి ఎక్కువ ఉన్నానంటే ఎట్లా, ఏమొస్తుంది నీకు లేకపోతే? మనకు లేని దాన్ని చూసి ఈర్షపడేంది. జనరల్గా కొంత జలస్ ఉంటుంది, కానీ ఇంత జలసు ఇది ఈర్ష కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ. అయ్యో రామా, నీకు లేకపోతే నువ్వే దానికి ఎవడేం చేస్తాడు? కర్మ అది, నీ కర్మ అది. పక్కపొంటోడు పొడుగు ఉన్నాడు, నేను గింతే ఉన్నా అంటే నీ పరిస్థితి అది, నీది. ఎవడేం చేస్తాడు అని జనం కూడా అంటా ఉన్నారు అన్నమాట. ఇక్కడ కోస్గి సభలో కేసీఆర్ కుటుంబంపై పదే దిగజారుడు భాష. పాలమూరుపై తమ వైఫల్యం నుంచి డైవర్షన్కే దుర్భాషలు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్తోనే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం. హోదా మరిచి ఊగిపోయిన సీఎం, మళ్ళీ అదే సావు భాష. రేవంత్ ఓ చీఫ్ మినిస్టర్, మండిపడుతున్న నెటిజన్లు. చీఫ్ మినిస్టర్ అనుకోవట్లేదు, చీఫ్ మినిస్టర్ అని అంటా ఉన్నారు. రేవంత్ నోటి నుంచి వెలువడిన రోత భాష అది. ప్రశ్నించడం తట్టుకోలేక, జవాబు చెప్పలేక బజారు భాషనే ముఖ్యమంత్రి ఆశ్రయించారు. స్థాయి మరిచి, సోయి మరిచి రేవంత్ ప్రసంగిస్తున్నంతసేపు కళ్ళల్లో నిస్పృహ తాండవించింది. ఫస్ట్ ఆయన కళ్ళల్లో ఏందో ఫ్రస్ట్రేషన్ ఉంది, ఒక రకమైన ఇరిటేషన్ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నాడు. అరే ఏం గోస వచ్చింది ఇది? ఓ పక్క కేటీఆర్, ఓ పక్క హరీష్ రావు, ఓ పక్క బీఆర్ఎస్ వాళ్ళంతా సైనికులు ఇంతగానో మెగబడుతున్న నా మీద నేను ఎట్లా యుద్ధం చేయాలని చెప్పి ఆగమాగం అయిపోతూ ఉన్నాడు. సో ఇవన్నిటికీ ఒకే ఒక పరిష్కారం బూతులు తిట్టడం అనుకోండు. ఆయన ఏదైతే నేర్చుకున్నాడో, ఆయనకి ఏదైతే తెలుసో, ఏదైతే వచ్చో అదే చెప్పాడు తప్ప రాందాని జోలికి పోలేడు. ఇది కూడా కరెక్టే ఆయన దృష్టిలో, ఆయన లెక్కలో ఇది రైటే. ఎందుకంటే మరి సబ్జెక్టు లేకపోయి, ఆబ్జెక్టు లేకపోయి, కంటెంట్ లేకపోయి, ఏం లేకపోయా, భజగోవిందం బబరాజమానం. కాబట్టి ఇట్లన్నా ఒరితే చూస్తాడన్నా ఓ అని చూస్తారు, లేదా చప్పట్లు కొడతారు. అట్లా దానికోసానికే తప్ప ఆయన ఎక్కడ కూడా మరి నేను పాలమూరు ప్రజల కోసానికి నీటి ఒప్పందాలు ఇగో ఇవి మేము చేసుకున్నాయి, గత ప్రభుత్వమైన మీరు చేసింది తప్పు, మేము చేసింది ఒప్పు, వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో మరి ఏం చేసినాం, ఇప్పుడు ఏం చేసినాం అవి చెప్పాలి, కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలనలో ఏం జరిగింది, ఇవన్నీ చెప్పి లెక్కలతో సహా మరి కల్వకుర్తి నుంచి ఎంత, నెట్టెంపాడు నుంచి ఎంత, భీమా ఎంత, కోయిల్ సాగర్ ఎంత, ఆ లెక్కలను తీసుకున్న తర్వాత మరి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరి ఏదుల రిజర్వాయర్ ఎందుకు కంప్లీట్ చేస్తారేమో, ఎక్కడ అయిపోయింది, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడాలి. అది కంప్లీట్ చేస్తే మరి ఎంత ఆయకట్టు వస్తుంది వనపర్తి కాన్స్టిట్యున్సీకి అని, ఇట్లా కొన్ని భాష మీద లేకపోతే సబ్జెక్టు మీద పరిజ్ఞానం ఉండాలి. అది విడిచిపెట్టి భాష లేదు, సబ్జెక్టు లేదు, కథం ఎగవాడుడే, ఉరుకుడే, మనకు ఆ బేసిన్లు ఎరకలేదా, బేసిన్ తట్టలు ఎరకలేదా, అందుకే కదా ఇదంతా గోస. కృష్ణా బేసిన్లు ఉందా అని అడిగిండు, చూసినాం కదా మనమే.
అది తెలియదు, ఇది తెలియదు, ఏది తెలియదు, కానీ ఒకటే ఎరక, ఒరుడు ఒకటే నేర్చుకున్నాడు మంచిగా అని ప్రజలు అంటా ఉన్నారు. లోలోంచి తన్నుకొస్తున్న రేవంత్ ఆక్రోశం చూసి వెనక ఉన్న వాళ్ళు నివ్వెరపోయిండ్రు. ముందున్నోళ్ళు హతాశులైనరు. అధికారం తెచ్చిన అహంకారంతో రేవంత్ అదుపు తప్పిండు. మాట మీద మనసు మీద నియంత్రణ కోల్పోయి ఫ్రస్ట్రేషన్తో ఆగమాగమైండు. ఫ్రస్ట్రేషన్ ఎందుకైనా నాకు అర్థం కాదు. అధికారంలో ఉన్నావు, బ్రహ్మాండంగా ఉండొచ్చు, బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు. ఎక్కడ ఎప్పుడు ఏ రాష్ట్రంలో చూడలే ఇంత దరిద్రపు కొట్టు భాష వాడినటువంటి ముఖ్యమంత్రిని. ఎస్, అసలు ఎప్పుడు చూడలే, లేరు కూడా. ఇంత దారుణంగా మాట్లాడతారని నేనైతే అనుకోలే. రాజకీయాలంటే ఒక పరిధి వరకు, ఒక పరిమితి వరకే మాట్లాడతారు, భాష బ్రహ్మాండంగా ఉపయోగిస్తారని అనుకున్నాం. కానీ ఏం బ్రహ్మాండం అంటే ఈ దరిద్రాన్ని మరి ఎందుకు మొదలు పెట్టుకున్నాడో, ఎందుకు నెత్తిమెత్తుకున్నాడో నాకు తెలియదు. కానీ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటి నుంచి మొదలుగా ఈ చండాలమైన భాష మాట్లాడు, దరిద్రం అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు. లాగుల తొండలు, ఏం తొండలవే అది, ఇది ఇడుద్దురా పట్టుకొచ్చి యాడ్ ఇడుస్తావు చూపిస్తావు. ఎవరు లాగుల తొండలు ఇడుస్తావో చూపెట్టు ఒకసారి, దమ్ముంటే తీసుకురా, తొండలు పట్టుకరా. అవుతుందా నీతోని? ఆ తొండ పట్టుకొచ్చి ఇప్పుడు ఆ లాగులు ఇడవకపోతే బిడ్డ అవే తొండల్ని లాగులు ఇడుస్తామని ఇలా తెలంగాణ ప్రజలు అంటా ఉన్నారు. మరి అలా ఏం సమాధానం చెప్తావు చెప్పు? నువ్వు అన్నావు కదా, అన్నందుకు పని చేయి, ఒకసారి ఇడిచి చూపెట్టు. ఏం భాష అది? ముఖ్యమంత్రిగా అట్లాంటి భాష అవసరమా ఈ రాష్ట్రానికి? దీనికోసమా మనం తెలంగాణ తెచ్చుకుంది? ఇంత దరిద్రులనా నెత్తిమే పెట్టుకుంది అని అనుకుంటా ఉన్నారు. సరిగ్గా 4 రోజులు రాష్ట్రం 2 దృశ్యాలను చూసింది. అటు కేసీఆర్ లేవనెత్తిన అంశాలను, ఇటు రేవంత్ మాట్లాడిన మాటలను విన్నది. ఎవరిది విషయమో తేలిపోయింది. చిన్న పిల్లోడికి కూడా ఇప్పుడు ఒకటే అర్థమైంది. కేసీఆర్ది ఇరిగేషన్, రేవంత్ది ఇరిటేషన్. కేసీఆర్ది సాగు భాష, రేవంత్ది సాగు భాష అంటూ ఇక్కడ ఆ నిరాశ ఏందో, ఆ నిస్పృహ ఏందో, ఆగమేందో, ఆ టెన్షన్ ఏందో, ఇగో ఆ బూతులు చూడురిగా. అసలు ఏం బూతులు, ఏం మాటలు, ఏం దరిద్రం, ఎట్లాంటి ముఖ్యమంత్రి. ఇలాంటోని ఎన్నుకొని మనం ఇంతకంటే ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు. ఒక దొంగని, ఓటుకు నోటు దొంగని ఎన్నుకొని ఇలా మనం ఇంతకంటే మంచి భాష ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తామని అనుకుంటా ఉన్నారు. ఇక చూడండి ఇంకేమంటాడు, ఏం భాష మాట్లాడండి చూడండి. తొండలు ఇచ్చిపోతా బిడ్డ నేను అనుకుంటున్నావేమో, నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి పోయి చెప్తాడు. ఏమో అమెరికాలో బాత్రూమ్లు అడిగినట్టు అనుకుంటున్నావు, నాతో మాట్లాడు అంటే. నేనే నాతో మాట్లాడంటే బాత్రూంలో కడిగినట్టు అనుకున్నావు. చాలా కష్టం నాతో మాట్లాడు, ఎందుకంటే నా బూతు భాష నీకు రాదు, నాకున్నంత బూతు పరిజ్ఞానం నీకు లేదు, కాబట్టి నువ్వు మాట్లాడలేవు అని చెప్పి అంటున్నాడు. ఇది అర్థం చేసుకోవాలి కేటీఆర్ కూడా. నేను ఆ స్థాయికి తగను అనుకొని ఊకోవాలి సప్పుడేక. ఎందుకు వచ్చిన పంచాయతీ? ప్రజలు తెలుసుకుంటారు కదా, ప్రజలు చూసుకుంటారు కదా. అనవసరంగా ఒక్క మాటని ఇలా 10 మాటలు అనిపించుకున్నాడు అని ఇలా అనుకుంటా ఉన్నారు జనాలు. ఇగో నేనేదో మార్చుకుంటేనే పోనీ అవలో పోరాడు, గాలికి తిరిగేటోడు, గాలికి అంతా నాకు అవు కరెక్టే, అవలో పోరాడు, గాలికి తిరిగేటోడు. అందుకోసానికే ఓటుకు నోటు కేసులా అడ్డంగా దొరికిండు కదా. బ్యాగులు పట్టుకొని, బ్యాగుల సంచి ఏదంటారు కదా, డబ్బుల మూటతోని సంచితోని దొరికిండు. ఓటు కొనుక్కోవడానికి పోయిండు. అవలో పోరాడు, గాలికి తిరిగేటోడు. ఆర్టీఏ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని వీని మీద కేసులు వేసి బ్లాక్మెయిల్ చేసి పైసలు తినుడు. అది గోడ మీద పెయింట్లు రాసేటోడు ఎట్లా 1000 కోట్లకు ఎదిగిండో ఒకసారి చెప్పాలి, ఎట్లా సంపాదించుకున్నావో చెప్పాలి, ఏం చేసినావో చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకి అని అంటా ఉన్నారు. ఇగో నాకెందుకని ఈ అవ్వ లాగులో తొండలు ఇచ్చి కొత్త బిడ్డని. నీ అవ్వ అంటే నాకు అర్థం కాలే. ఒక ముఖ్యమంత్రి ఈ భాష మాట్లాడొచ్చునా, అనొచ్చునా? ఊర్లలో పోరాళ్ళు కూడా అన్నారు. ఒక వార్డు మెంబర్ కూడా భాష మాట్లాడు, ఒక సర్పంచ్ కూడా భాష మాట్లాడు. చెత్త భాష, నిజంగా చెప్తున్నారు కదా, చెత్త ముఖ్యమంత్రి, చెత్త భాష. నీ అవ్వ ఏంది నాకు అర్థమవుతలేదు అని ఇలా ఆ ముందర కూర్చున్నలే అనుకోరట కొంతమంది. అరే ఇంత అధ్వానమైన భాష ఉంటుందా? మేము గ్రామాలలో కూడా మాట్లాడుకోము, ఇంత చెత్త మాట్లాడుతుండేది, ఇంత చెత్త ముఖ్యమంత్రి అయిపోయిందని వాళ్ళే బాధపడుతూ ఉన్నారు. అవసరమా? నీ అవ్వ ఏంది, నీ ఖాతా ఏంది, నువ్వానుడేంది ముఖ్యమంత్రి? మేము ఇంకా ముఖ్యమంత్రి అని గౌరవిస్తూ ఉన్నాం, అనేకాడికి అంటూ ఉన్నాం. ప్రజలకు ఏమి ఇవ్వలేదో దాని గురించి మాట్లాడంటున్నాం, అది చెప్పు అంటున్నాం. అంతేగాని ఎన్నడూ కూడా నీ లెక్క లాగుల తొండలు, బోటి కొట్టుడు, మటన్ కొట్టుడు ఇవేం మాట్లాడలే. తోలు తీస్తా అంటేనే గింత నొప్పి అవుతుంది. ఒకవేళ కేసీఆర్ కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమ వేడిలో మాట్లాడినటువంటి మాటలు కనుక నీ మీద మాట్లాడితే అడ్రస్ ఉండడు ఒక్కడు కూడా, పారిపోవాలి అంతా కూడా. ఆయన కనుక అట్లాంటి మాటలు, అట్లాంటి పదప్రయోగాన్ని కనుక ఉపయోగిస్తే తిట్టుడు ఉండదు, బూతులు ఉండయి. కానీ ఇస్తే
ఒక్కొక్క మాటకి జవాబు ఉండదు మీ దగ్గర అని బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు అంతా. ఇగో బిడ్డ నేను అనుకుంటున్నావేమో, నా సంగతి ఇంకా తెలియదు. మీ నాయనని అడిగి ఇంటికి వచ్చి చెప్తాడు. అమెరికాలో బాత్రూమ్ కొద్ది మంది మాత్రమే నవ్వుతుర్రు, మిగతా వాళ్ళంతా సపరేట్ కూర్చున్నారు. ఆ కొద్ది మంది కూడా ఏమనుకుంటారు చెప్పాలనా, అరే ఏంది ఇది, ఏం భాష ఇస్తా అసలు ఇది ఏంది, ఇట్లా అధ్వానం అయిపోయింది. ఇగో ఇట్లాంటి వాళ్ళ ముఖాలు చూడుర్రి, ఇంకా చూడుర్రి చాలామంది ఏంది ఇది అసలు, ఇగో అంత పిచ్చి భాష మాట్లాడుతున్నాడు అని చెప్పి చూస్తూ ఉన్నారు. వాళ్ళు అవసరమా ఈ భాష ఈయనకు అనుకుంటా ఉన్నారు. మేము కూడా మాట్లాడము, అట్లాంటిది అట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి అలా ఏదో కొద్దిమంది నలుగురికి బీఆర్ఎస్ మీదనో లేకపోతే కేసీఆర్ కుటుంబం మీదనో ఓనుకో ఏదో ఉంటుంది కదా, ఆడు ఉంటాడు కదా. సో నచ్చని వాళ్ళు ఉంటారు కదా. కామన్ పబ్లిక్ అయితే ఎన్నడూ కూడా అట్లా అనుకోరు. ఒకరిని తిట్టాలని, ఒకరిని ఇట్లా ఈర్షపడాలని, ఒకరి మీద ఇట్లా ద్వేషం పెంచుకోవాలని, దాని ద్వారా ఇష్టం ఉన్నట్టు మాట్లాడాలని ఎవరు అనుకోరు. ఒకరు సాగు కోరుకోరు. ఏదో కొద్దిమంది మాత్రమే ఆ పిచ్చి మాటలకు నవ్వుతారు. ఇంకా కొద్దిమంది ఎందుకు నవ్వుతారు చెప్పాలనా, ఇంకా కొద్దిమంది ఉన్నారు కానీ నాకు ఆడ అని అంటారు కదా, వాళ్ళు ఎందుకు నవ్వుతారు తెలుసా, పిచ్చోడికి ఇట్లా మాట్లాడుకుంటూ పోతాడు. ఇప్పుడు బుడర్ఖాన్ గారు వేషం వేసి బుడర్ఖాన్ వేషాలు వేస్తే లేకపోతే జోకులు చేస్తే సర్కస్లలో మధ్యలో వచ్చిపోతుంటే నవ్వుతారు చూడు, వాళ్ళు నవ్విపిస్తారు చూడు, అట్లా నవ్వుకూరినట్ట వీళ్ళంతా కూడా. వాళ్ళందరు అడిగితే అదే చెప్పారు, సర్కస్లో బుడర్ఖాడు కదా నవ్విపిస్తే నవ్వినమన్నా, మేము దానికోసం నవ్వలేదు అని అన్నారట వాళ్ళంతా. ఇగో అడిగినట్టు అనుకుంటున్నావు, నాతో మాట్లాడు అంటే నేనేదో మార్చుకుంటూనే పోని అవలో పోరోడు గాలికి తిరిగేటోడి గాలికి అంతా నాకెందుకు. ఇంకా చూడరు ఇంకేమంటాడు, మైకు ముందలకు వస్తలేడు ఆయన దాచుకోడుతున్నా, ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలకు వస్తలేడు ఆయన దాచుకున్నాడు అని. నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావు అర్థంలా, నీ అవ్వనట చూడండి. పేడమూతి బోడీలింగా నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా? అట్లా ఒక మనిషిని పట్టుకొని, ఒక నాయకుని పట్టుకొని, మాజీ మంత్రిని పట్టుకొని అంటున్నటువంటి మాటలు ఇవి. పర్సనల్గా ఇది బాగా నేర్చుకుండు, క్యారెక్టర్ అసాసినేషన్ని బాగా నేర్చుకున్నాడు, ఎట్లా చేయాలి, ఎట్లా అవతలోని ఇరిటేట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఇది సంకుచిత భావం ఉంటుంది చూడు ఎవరికన్నా, అంటే తనకు తాను ఐడెంటిటీ క్రైసిస్లు ఉంటాడు చూడు, ఆ ఆత్మన్యూనతా భావంలోంచి వస్తున్నటువంటి భాష ఇది. నన్ను ఎవడు గుర్తిస్తలేడు, నా హైటు, నా పర్సనాలిటీ, నా వేషధారణ, నా భాష, నా సబ్జెక్టు ఇదంతా ఎందుకు పనికిరాకుండా అయిపోయింది. కనీసం నాకు వచ్చినటువంటి ఆ బూతుల ద్వారానన్నా నేను ప్రజలలో లేకపోతే అక్కడో ఇక్కడో పేరు తెచ్చుకుంటాను ఏదో ప్రయత్నం చేస్తే ఇంకా బొందలకు వేయండి, ఇంకా లోపలికే వేయండి. చూడండి ఇంకా భాష, నీవెంత, నీ స్థాయి ఎంత? అయ్య పేరు చెప్పి బతికటోని నువ్వు, ఆంధ్రలో గుంటూరులో గుడివాడలో చదువుకున్న నువ్వు, నీకేం తెలుసు తెలంగాణ గురించి, మా పౌరుషం గురించి? మాకు ఎరక, నీ పౌరుషం ఎరక. తెలంగాణ ఉద్యమంలో నీ పౌరుషాన్ని మేము చూసినాం. రైఫిల్ పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి పోయినటువంటి ఆ పౌరుషాన్ని మేము చూసినాం కళ్ళారా. తెలంగాణ కోసానికి నువ్వు కొట్లాడిన విధానాన్ని మేము చూసినాము, ఆనాడు మాట్లాడిన విధానం చూసినాం. సిగ్గు లేదు. ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసి ఆ దొంగ చంద్రబాబుతో కలిసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుచుకునే నీ బతుక్కి నువ్వు ఇంకా తెలంగాణ గురించి మాట్లాడతావు అని వీళ్ళ తెలంగాణ మేధావులు, అట్లే తెలంగాణ నిజంగా ఎవరైతే కొట్లాడిన వాళ్ళు ఉన్నారో అమరవీరుల కుటుంబాలు అనుకుంటా ఉన్నాయి. ఇలా మేము కదా ప్రాణాలు కోల్పోయింది, మా కుటుంబాలు కదా నష్టపోయింది. ఈయన తెలంగాణ మీద తుపాకీ ఎక్కుపెట్టి వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు ఇలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు ఎట్లా? మేము తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే ఇలా మేము ఎందుకు ఇట్లా గోసపడుతున్నామని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. కుటుంబ పెద్దల్ని కోల్పోయి ఆగమైపోయిన బాబతుకులు ఎక్కడా ఇలా వ్యతిరేకంగా మాట్లాడినోడు ఇదే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుడు, ఏంది మా కర్మ కాకపోతే అని వాళ్ళు తిట్టుకుంటారు. నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో, ఎట్లా తెచ్చుకుంటావు, ఏడికి రావాలనో చెప్పు. మా ఊరన్నారా, మేమన్నా మీ ఊరికి వస్తాం. ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా. అయిపోయా. ఎగ్జాక్ట్గా వీధి రౌడీ మాట్లాడినటువంటి భాష ఇది. వీధి రౌడీలు కూడా ఇంతకంటే కొంచెం బెటర్గానే మాట్లాడుతారు. ఇది లాగుల తొండలట, నీ అవ్వనట, ఏందో మాట్లాడుతుండు. ఆయన భాష చూడరు. ఇంకా ఇగో అని నువ్వు అని పాపన వాడు పోతాడు, పోని మనం మంచి పని చేయాలి. వాడు వీడని నువ్వన్నాక మీ భాష గిట్లున్నాక మళ్ళా జర్నలిస్టుల మీద దాడులు లేదా జర్నలిస్టులను అరెస్టులు చేయించుడు, అక్రమ నిర్బంధాలు ఎందుకోసానికి? మరి మీరు ఇట్లా మాట్లాడతారు ఎట్లా? మేము చెప్పాలంటే మేము ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఈ వార్త నేను చెప్పాలి, రైట్? ప్రజలకు ఇప్పుడు నేను అందియాలి.
ఏమని తీయాలి, ఏమని చెప్పాలి? పోనీ ప్రజలు అనుకుంటుంది కూడా చెప్పాలి, మరి ఏమని చెప్పాలి? అందుకే ఎవరికి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలోనే చెప్పాలి. అట్లనే మేము ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలే చెప్తాం తప్ప నాకేం కేసీఆర్ చుట్టం కాదు, రేవంత్ రెడ్డి దుష్మన్ కాదు, ఒడ్డు పంచాయతీ లేదు, ఒడ్డు తగాదా లేదు, ఏం లొల్లి నాకు. కాకపోతే సోయి మాటలు మాట్లాడుతుండు, సిగ్గులేని భాష మాట్లాడుతూ ఉండు, శరం లేని భాష మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి చీచి ఇదేం భాష, ఇదొక దుర్మార్గం అని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితిలో మాట్లాడతాం అంతే. లేకపోతే మాకేం అక్కరేది, మీరు ఏమైనా చేసుకోరు. ప్రతిపక్షాలు పాలకపక్షం తన్నుకోండి, కాకపోతే ప్రజలకు ఇచ్చిన హామీల కోసానికి ప్రతిపక్షం మాట్లాడితే ఓర్చుకోలేనటువంటి ముఖ్యమంత్రి ఈ దరిద్ర కొట్టు భాష మాట్లాడుతుంటే ఎందుకు అడగకూడదు, ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు నిలదీయకూడదు అని మా జర్నలిస్ట్ సమాజం కూడా అంటా ఉంది. దేవుడు శిక్ష ఇచ్చిండు, నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలబడ్డాడు, నడువిరిగింది, ఇంతకంటే పెద్ద శిక్ష నేను చూసిరా. నేను జైలుకి పంపుతా కూడా ఇంకేమున్నది, ఇంతకంటే పెద్ద శిక్ష ఏమున్నదని అంటుండు. జైలు వేసినా అయ్యేదేం లేదు. ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీఖానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు, లోపల ఆయన ఉన్నాడు. చెర్లపల్లికి పంపించినా చెంచల్గూడకు పంపించినా గదే అవుతుంది కదా. చూసిరా, ఆయన ఏమంటాడంటే దీంట్లో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. దీంట్లో ఈయన తిట్టాలనుకున్నాడు కానీ లోపల ఉన్న మనసులో ఉన్న మాట కూడా బయట పెట్టాడు. ఏంటి చెప్పాలనా, కేసీఆర్ జైలుకు పోడు అని చెప్తుండు, ఇక జైలుకు పంపలేను అని చెప్తుండు. కానీ ఇదే రేవంత్ రెడ్డి 2 ఏళ్ల కింద చెర్లపల్లి జైల్లో బ్యారక్ సిద్ధం చేసినాము, ఖచ్చితంగా జైలుకు పంపుతా కేసీఆర్ని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నాడు కక్కిస్తా అని చెప్పినావు. ఇలా నువ్వు ఎవరు, అసలు నువ్వు ఎవరు, ఎందుకు పంపవు? మరి తెలంగాణ ప్రజలుగా మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు పంపవు ఇప్పుడు కేసీఆర్ని జైలుకి? అదే జైలు అని చెప్పి ఇలా మమ్మల్ని మభ్యపెడుతున్నావు కదా. అందులో అందులోనే ఉన్నందుకు బందీ అయ్యిండు, పైగా చుట్టూ ఉన్నది నా పోలీసులని మాట్లాడుతున్నావు కదా. నేను అరెస్ట్ చేసినాడు నా పోలీసులు అనకపోతే, నేను అరెస్ట్ చేసినాడు ఏమన్నావు ఎరకనా పోలీసులని? ఇలా మరి ఆ పోలీసులను నాని మీదేసుకుంటున్నావు కదా. నేనేమంటున్నా, ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత ఇదంతా కూడా దిగస్తుంది, కానీ అప్పుడు చేయడానికి ఏముండదు, చేతిలో కూడా ఏముండదు. ఈ అరిచేటోళ్ళు, గీ పెట్టేటోళ్ళు, సప్పట్లు కొట్టేవాళ్ళు కూడా ఉండరు. అనామతం చెర్లపల్లి టు ఇల్లు టు చెర్లపల్లి షటిల్ బస్ వేసి తిప్పుతారట నిన్ను. ఒక్కొక్క దాంట్లో తప్పులు తీసి మరి నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేస్తున్న అక్రమాలు, నీ అవినీతిని, నీ హెల్త్ భూములు, HCL భూములు, SCE భూములు, ఇంకా చాలా ఉన్నాయి కదా, కమిషన్లు, లగచర్ల రైతులు, ఫార్మాసిటీ, లేకపోతే ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, హైడ్రా, ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నిట్లో నువ్వు చేసిన తప్పులను తీసి అప్పుడు ఉరికిస్తారట నిన్ను. ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది, అదొకటి. లోపల చెర్లపల్లి చెంచల్ కూడా పెడితే ఆయన తిండే తినికి మళ్ళీ ఆయన ఏదైనా కావాలంటే అది చేస్తే సర్కార్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. తిండి ఆయన సంపాదించేది తిన్నా ఫామ్ హౌస్లే ఒక బందీఖానగా పెట్టుకొని చుట్టూతో మన పోలీసులే పహారా కాస్తున్నారు. ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా. నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా, తోలు తీస్తా. ఏం చెప్పిండు? తప్పుడు విధానాలతో కనుక ప్రభుత్వాన్ని నడిపిస్తే, ప్రజలను ఇబ్బంది పెడితే, రైతులను గోసపెడితే డెఫినెట్గా తోలు తీస్తా అన్నాడు. ఏం ప్రతిపక్ష నాయకుడు కాదా అనకూడదా? ఆ మాటకే ఆగమైపోతే ఎట్లా? ఒక్క తోలు తీస్తా అన్నదానికే గింత ఎగిరెగిరి పడితే ఇంకా ఈ భాషకు ఒకవేళ కౌంటర్లు ఇచ్చేటట్టయితే ఇంకా ఎంత భాష, ఏ భాషలు ఇవ్వచ్చు? వాళ్ళు తలుచుకుంటే ఏ భాషలు ఇవ్వగలుగుతారు అని వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అని అన్నాడు, తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యాక నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు, నేను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? అదే ధైర్యంగా చెప్పచ్చు కదా, నేనే చీరి చింత కట్టి చింత మడకల ఉరేస్తాను నువ్వే అనొచ్చు కదా దమ్ముంటే. మళ్ళీ ఏమనంటే సర్పంచులు చేస్తారు, సర్పంచులు కొడతారు, సర్పంచ్ వాళ్ళ మీద ఎందుకు వేస్తున్నావు? వాళ్ళంతా అడిగిర్రా? నీ ఫ్రస్ట్రేషన్ని, నీ ఇంటెన్షన్ని వాళ్ళ మీద ఎందుకు రుద్దుతున్నావు? వాళ్ళతో ఎందుకు అంటా ఉన్నావు ఆ మాట? ఏమక్కరా? మా సర్పంచులను దోల్తా, సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఇప్పుడు సేమ్ సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు, పైగా పనికిరాని భాష. ఇగో నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాథ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖర్ రావు గారు.
నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. గెలకట గెలుకుడు భాష చూడుర్రి. ముఖ్యమంత్రి అట గెలుకుడు. ఏమన్నా నిన్నమా మనం? ఏ పురాణాల దగ్గర నిన్నమా? చదువురాని వాళ్ళ దగ్గర నిన్నమా? ఈ గెలుకుడేందో, ఈ గోకుడేందో, ఈ నీ అవ్వ ఏందో, లాగుల తొండలేందో, మరి ఏందో. మరి ముఖ్యమంత్రి ఇంత ఫ్రస్ట్రేషన్లో మరి ఏడిపోతాడు, లాస్ట్కి ఏం చేస్తాడు మరి చివరికి? రాష్ట్రాన్ని ఏం చేస్తాడో చూడాలి. ఆల్రెడీ సిగ్గు తీసిండు అందరి ముందు, ఇంకా అంతకంటే ఎక్కువ ఇలా ఆయన ప్రవర్తన కనిపిస్తూ ఉంది. ఇంకో ఏమన్నాడు చూడండి. ఇక దీనికి వీళ్ళు ఏమంటా ఉన్నారంటే, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే, ఎన్నాళ్ళీ దగుల్బాజీ కూతలు, సభ్యత సంస్కారం లేని నీచవాగుడు చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. పట్ట పగలే నోట్ల కట్టలతో దొరికిన దొంగవు, అది నీ స్థాయి, అది నీ భాష. రేవంత్ 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడం ఖాయం. ప్రాజెక్టు గొంతు కోసి పాలమూరుకి దోకా, నిర్వాకం బయటపడడంతో తట్టుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర డైలాగులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం అహంకారం తలకెక్కిన ఉన్మాదిలా రేవంత్ అని హరీష్ రావు అంటా ఉన్నాడు. నిరాశ నిస్పృహతో రేవంత్ వ్యాఖ్యలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్నాడు. సో మొత్తానికి ఇక నిన్నైతే ఆయన మాట్లాడినటువంటి మాటలలో జనాలు అయితే ఒకటి తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారంటే, ముఖ్యమంత్రి అంటే మేము మంచిగా ఉంటాడు, ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఉంటుంది, ముఖ్యమంత్రి అంటే ఒక లెవెల్ అనుకున్నాం, కానీ ముఖ్యమంత్రి అంటే వీధి రౌడీ కంటే అధ్వానం ఉంటారు, అట్లయితేనే ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సబ్జెక్ట్ లేనోడు, కంటెంట్ లేనోడు ఇట్లా భాష ఇట్లా ప్రయోగించి ఇట్లాంటి మాటలతోని రెచ్చిపోతాడు తప్ప, ఈ ఆవేశం అంతా కూడా ఆయన ఎవరు గుర్తిస్తారనే బాధలోంచి వచ్చిందని చెప్పి అలా ప్రజలు అనుకుంటా ఉన్నారు.